శానిటైజ్ చేసుకోవాలి హ్యాండ్స్ అండ్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఇళ్ళలోనే ఉండాలి. స్టేయింగ్ హోమ్, స్టేయింగ్ సేఫ్. ఎక్కడ చూసినా ఎవ్రీవన్ హ్యాస్ బీన్ టాకింగ్ ఓన్లీ అబౌట్ దీస్ థింగ్స్. వీ హ్యావ్ బీన్ ఆల్సో ఫాలోయింగ్. మనందరం కూడా బాగా ఫాలో అవుతున్నాం దాన్ని, కాదనడం లేదు. ఐ బీన్ హియరింగ్, మాకు తెలిసిన వీళ్ళు చనిపోయారు, మా బంధువుల్లో సడన్గా ఒక ఆయనకి ఇదయ్యి హాస్పిటలైజ్ అయ్యి ఇప్పుడు ఐసీయూలో ఉన్నారు. మరి వీళ్ళందరూ జాగ్రత్తలు తీసుకోవట్లేదా అంటే ఆన్సర్ వచ్చి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకున్నారు. సో దేర్ ఈస్ డెఫినెట్లీ సంథింగ్ బియాండ్ మాస్క్, సంథింగ్ బియాండ్ సోషల్ డిస్టెన్సింగ్, శానిటైజింగ్, వీటన్నిటికంటే బియాండ్ కొంచెం నెక్స్ట్ లెవెల్లో మనం ఆలోచించగలగాలి. లేదంటే జస్ట్ థింక్ అబౌట్ ఇట్. మనం ఇప్పుడు ఇంకా మిడిల్ ఆఫ్ కన్ఫ్యూషన్, మిడిల్ ఆఫ్ ఒక పాండమిక్లో ఉన్నాం. సిచ్యువేషన్స్ కూడా చూస్తున్నాం, ఇంకా దాని మధ్యలోనే ఉన్నాము. అప్పుడే థర్డ్ వేవ్ ముప్పు ఉంది. ఇది అక్టోబర్లో రావచ్చు, లేదా ఆగస్ట్ ఎండింగ్లో రావచ్చు, సెప్టెంబర్లో రావచ్చు. ఆల్రెడీ దీనికి సంబంధించిన న్యూస్ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ ఇది సింగపూర్లో థర్డ్ వేవ్ ఉంది. ఈ వేవ్ పిల్లల్ని ఎక్కువ ఎఫెక్ట్ చేయబోతుంది. పిల్లలంటే లెస్ దాన్ 18 years ఉండే వాళ్ళందరూ కూడా. దానికి ఎంత ప్రిపేర్డ్గా ఉన్నారు? వన్ డే ఆర్ ద అదర్, ఎంత దూరంలో దాక్కుని ఉన్నా, ఎందుకంటే అది గాలి ద్వారా వ్యాపిస్తున్నప్పుడు. దిస్ ఈజ్ వాట్ వైరాలిటీ ఈజ్ ఆల్ అబౌట్. మనుషుల్లోకి వచ్చేసినాక ఒకరి నుంచి ఎంత అంటే నువ్వు ఎంత దాక్కున్నా కూడా, ఎంత సేఫ్టీ మెజర్స్ పాటిస్తున్నా కూడా, వన్ మొమెంట్ ఈజ్ ఎనఫ్. ద క్వశ్చన్ ఈజ్, ఆ మొమెంట్ ఫేస్ చేసినప్పుడు ఎంత ప్రిపేర్డ్గా ఉంటున్నాం మనం. నేను చెప్తున్న ప్రిపరేషన్ ఏదైతే ఉందో, దిస్ ఈజ్ బియాండ్, మళ్ళీ చెప్తున్నా, బియాండ్ శానిటైజర్స్, బియాండ్ సోషల్ డిస్టెన్సింగ్, బియాండ్ మాస్క్. అవన్నీ ఇంపార్టెంటే, కానీ దానికి బియాండ్ ప్రిపరేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ మూమెంట్లో. అండ్ ఒకసారి ఆలోచిస్తాము, ఏంటి నేను చెప్తా అంటే ప్రిపరేషన్ సింపుల్. మీకు ఎప్పుడైనా ఒక ఆలోచన వచ్చిందా? కోవిడ్ అఫెక్ట్ అవుతున్నప్పుడు డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ని మనం చూస్తున్నాం. 4 categories ఆఫ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. మనం అనుకుంటా ఉండొచ్చేమో ఓన్లీ 3 అని. మైల్డ్ సిమ్టమ్స్ ఉండేవాళ్ళు, మోడరేట్ సిమ్టమ్స్ ఉండి హాస్పిటల్స్కి పోయే వాళ్ళు, కొంచెం సీరియస్ కండిషన్ అయ్యేటోళ్ళని. లేదు, 4వ కేటగిరీ కూడా ఉన్నారు. అసలు ఏమాత్రం వాళ్ళలో ఇంపాక్ట్ ఉన్నట్టు వాళ్ళకు తెలియదు, వేరే వాళ్ళకు తెలియదు అనమాట. ఎవరు వీళ్ళు? ఈ 4th category పీపుల్ ఏంటి? లేదా ఒకవేళ మన వరకు అది వచ్చినా చాలా తక్కువ ఇంపాక్ట్, మేబీ మ్యాక్సిమం ఫస్ట్ కేటగిరీ మైల్డ్, అంతటితోనే ఆగిపోగలగడం ఎట్లా? లేదు, అసలు ఎఫెక్టే కాకుండా ఎట్లా అవ్వచ్చు? దీని గురించి మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది బియాండ్ మాస్క్, బియాండ్ శానిటైజింగ్, బియాండ్ ఆల్ దిస్ సేఫ్టీ మెజర్స్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ సేఫ్టీ, దిస్ ఇస్ అబౌట్ ప్రిపరేషన్. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, నేను చెప్పేది హిపోక్రటీస్, ద ఫాదర్ ఆఫ్ మెడిసిన్, ఆయనని దట్ అంటే మీకు ఐడియా ఉంటే హిపోక్రటీస్ ఓత్ అని కూడా అంటారు. అంటే డాక్టర్స్ అందరు కూడా మెడిసిన్ చేస్తున్నప్పుడు హీఈస్ కన్సిడర్డ్ as ఫాదర్ ఆఫ్ మెడిసిన్. తను చెప్పిన వన్ ఆఫ్ ద ఫేమస్ స్టేట్మెంట్స్ ఏమంటే, ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు నో వాట్ సార్ట్ ఆఫ్ పర్సన్ has a disease than to know what sort of a disease a person has. అంటే ఒక వ్యక్తికి ఏమి రోగం వచ్చింది, ఎటువంటి రోగం వచ్చింది అని తెలుసుకునే కంటే కూడా ఎటువంటి వ్యక్తికి రోగం వస్తోంది అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ చూడండి. ఎటువంటి వ్యక్తికి రోగం వస్తుంది, అందరికీ రావట్లేదే రోగం. సో రోగం గురించి తెలుసుకునే కంటే కూడా మనిషి నువ్వు
మనం ఏ మనిషిగా మారితే ఆ రోగం మన దగ్గరికి రాదో ఆ మనిషిగా మారడం ఇంపార్టెంట్. దట్ ఈస్ వాట్ హిపోక్రటీస్ ఇస్ సేయింగ్. బికాస్ అదే వైరస్ అందరినీ ఈక్వల్గా అఫెక్ట్ చేసే పని అయితే, ఇప్పుడు చూడండి ఏదైనా సరే ఒక నెగటివ్ ఏదైనా ఒక ఫోర్స్ ఆర్ సంథింగ్ అనుకోండి, ఒక చోట ఒక బాంబు పడింది, ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్ ఎఫెక్టెడ్. అక్కడ నీకు ఇమ్యూనిటీ ఉందా, నువ్వు దానికి పోరాడే శక్తి ఉంది, ఏం లేదు, అందరికి ఈక్వల్ ఎఫెక్ట్. బట్ దిస్ ఈజ్ నాట్ డూయింగ్ లైక్ దట్. కొంతమందికి అసలు ఎఫెక్ట్ అవ్వడం లేదు, కొంతమందికి చాలా తక్కువ ఎఫెక్ట్ అవుతుంది, రైట్? సో దాని గురించి వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఎ లిటిల్ డీపర్ టుడే. నేను దీని గురించి చెప్పే ముందు మీకు ఐఎమ్ లెట్ మీ టెల్ యూ అబౌట్ couple of theories of disease. The first theory of disease is Louis Pasteur's germ theory of disease. What is germ theory of disease all about? ఏ వ్యక్తికి రోగము రాదు, ఆ వ్యక్తిగా మారడం ఎట్లా, హౌ టు షీల్డ్ యువర్ సెల్ఫ్, ఒక కవచం ఎట్లా, ఒక కవచదారులాగా మారడం ఎట్లా అనేది, దీనికి సంబంధించి మనం డిస్కస్ చేయాలంటే ఖచ్చితంగా రోగానికి సంబంధించిన 2 పాపులర్ థియరీస్ ఉన్నాయి. మొదటి థియరీ వచ్చేసి లూయి పాస్చర్. మీకు అందరికీ ఆల్మోస్ట్ ఈయనని కూడా ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ, ఆల్మోస్ట్ వ్యాక్సినేషన్కి సంబంధించిన మొట్టమొదటి, అంటే దానికి కనుక్కున్న మొట్టమొదటి వ్యక్తి ఈయన వన్ ఆఫ్ ద థియరీస్ అండ్ ద మోస్ట్ పాపులర్ థియరీస్, చాలామంది పాపులర్ అప్రూవ్ చేసిన థియరీ ఏమంటే జర్మ్ థియరీ ఆఫ్ డిజీజ్ అంటారు. ఈ థియరీ ఏం చెప్తుందంటే రోగానికి కారణం జర్మ్స్, క్రిములు, అండ్ దే ఆర్ లైక్ మైక్రో ఆర్గానిజమ్స్, సూక్ష్మ జీవులు అంటారు కదా. అంటే నార్మల్ ఐస్కి కనబడవు, నువ్వు మైక్రో స్కోప్లో చూస్తే తప్పనిచ్చి అది యూ విల్ నాట్ బి ఏబుల్ టు సీ. వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ప్రోటోజోవా కావచ్చు, ఫంగై కావచ్చు, వీటిని మైక్రో ఆర్గానిజమ్స్ అంటారు. వీటి వలన రోగం కలుగుతుంది. అఫ్కోర్స్ దీంట్లో కొన్ని మంచివి ఉంటాయి, బాడీకి హార్మ్ చేసేవి ఉంటాయి, కొన్ని న్యూట్రల్ ఉంటాయి, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ తిని ఏం చెప్తున్నారంటే లూయి పాస్చర్, ఈ జర్మ్స్ ఏవైతే హార్మ్ఫుల్ ఉంటాయో, దానివల్ల ఏదైతే రోగం మనకు వస్తుందో, మన గోల్ ఏమంటే దాన్ని ఫైట్ చేయాలి. మన రోగాన్ని అంతమొందించాలంటే ఆ జర్మ్స్ని అంతమొందించాలి, ఆ వైరస్ని చంపేయాలి. చంపితే తప్పనిచ్చి నిన్ను నువ్వు కాపాడుకోలేవు. సో మాటికి ఇది వైరస్ కొత్తగా మారుతుంది అనుకోండి, ఆ కొత్తగా మారుతా అంటే దాన్ని మళ్ళా చంపేందుకు ఇంకొక వ్యాక్సిన్ కావచ్చు, లేదంటే ఇంకొక మందు కావచ్చు, అది మళ్ళీ రూపాంతరం చెంది కొత్తది ఏదైనా వచ్చింది అనుకోండి 2023లో, అప్పటికి దానికి మనం సన్నద్ధంగా లేము. సో దానికి సంబంధించి ఏం మందు, అప్పుడు మళ్ళా రీసెర్చ్లు అవి ఇవి మెడిసిన్, అంటే ఇది మొత్తం దేని చుట్టూ తిరుగుతుందంటే వైరస్ని చంపే మెడిసిన్స్, వ్యాక్సినేషన్, నీ ఇమ్యూనిటీని పెంచే మెడిసిన్స్, వ్యాక్సినేషన్, నీ బాడీలో యాంటీబాడీస్ డెవలప్ చేసేందుకు వ్యాక్సినేషన్, రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద జర్మ్ థియరీ. సో ఒకసారి మనం గమనించామనుకోండి, దిస్ ఈజ్ హౌ బాడీలో వైరస్ ఒక్కసారి ఎంటర్ అయినాక దిస్ ఇస్ ఇట్స్ గోయింగ్ టు ఎక్స్ప్లోడ్. విత్ ఇన్ సెకండ్స్ ఆ విధంగా దాని గ్రోత్ ఉండబోతుంది, రైట్? అంటే విత్ ఇన్ సెకండ్స్ కంట్రోల్ లేనటువంటి గ్రోత్ ఉండబోతుంది వైరస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. సో తనేం చెప్తున్నారంటే ఈ గ్రోత్ని మనం కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా దాన్ని అంతమొందించాలి, దాన్ని చంపేందుకు వీ హ్యావ్ టు యూజ్. అక్కడనే దేర్ ఆర్ ఈ థియరీ ప్రకారమే మనకు యాక్చువల్గా వ్యాక్సినేషన్ వచ్చిండేది. అండ్ ఇప్పుడు చాలా మెడిసిన్స్ కూడా దే టోటలీ వర్క్ ఆన్ కిల్లింగ్ ద బ్యాక్టీరియా, కిల్లింగ్ ద వైరస్, రైట్? సో దేర్ ఈస్ అనదర్ థియరీ, యాంటోయిన్ బిషాంప్. ఈయన కూడా ఆయన సమకాలీకుడే, ఆల్మోస్ట్ 1800 ఎండింగ్లో, 19th సెంచురీలో అనుకోండి, ఓకే, 1900 బిగినింగ్లో
ఆయన సమకాలీకుడే లూయి ప్యాస్చర్కి. ఓన్లీ డిఫరెన్స్ వచ్చేసి ఈయన థియరీ తన థియరీకి చాలా ఆపోజిట్. ఈయన ఏం చెప్తాడంటే, ఈ థియరీ పేరు వచ్చి టెర్రైన్ థియరీ ఆఫ్ డిసీజ్ అంటారనమాట. టెర్రైన్ థియరీ. ఈయనేం చెప్తారంటే, ఒకవేళ ఆయన అంటే వెరీ సింపుల్, ఒక ఆర్గనిజం, ఈయన ఏం చెప్తారంటే ఇది మొత్తం ఒక ఎకో సిస్టమ్. ఇది లైక్ నువ్వు, నీ చుట్టూ ఉండే జీవరాశులు, మైక్రో ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియా, ఇవన్నీ ఈ ఎకో సిస్టంలో భాగం ఇది. ఆ మైక్రో ఆర్గానిజమ్స్ అనేటివి దాని స్వభావమే కొన్ని లైక్ నీ మీదకి అటాక్ చేయడం కావచ్చు, లేదంటే ప్యాథోజన్స్ అంటారు, హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్, దాని నేచర్ అది. అండ్ వన్స్ ఇట్ ఈస్ డూయింగ్ దట్, ఒకవేళ నువ్వు దానికి సంబంధించి పూర్ హోస్టింగ్ అంటే ఎలా చెప్పేది, ఒక గెస్ట్ వచ్చినప్పుడు మీరు సరిగ్గా ఆతిథ్యం ఇవ్వలేదనుకోండి, మీ ఇంటికి ఎవరైనా ఒక అతిథి వస్తే మీరు సరిగ్గా ఆతిథ్యం ఇవ్వకపోతే ఆ అతిథి మళ్ళీ రాడు కదా. అంటే ఎగ్జాక్ట్లీ ఇదే మీనింగ్ ఇక్కడ. అంటే మీరు వాళ్ళ ఇంటికి మళ్ళీ పోనే కుడుతురా అనేసి ఈయన అదే చెప్తారనమాట. అరే ఎప్పుడైనా మీరు గమనించినారా, ఒక ఎపిడమిక్ కానీ ఒక పాండమిక్ కానీ వచ్చినప్పుడు అందరినీ సమూలంగా సమానంగా నాశనం చేయదు అది. కొంతమంది అఫెక్ట్ అవుతారు, కొంతమంది అస్సలు అఫెక్ట్ కారు. ఎందుకు అది కొంతమంది అఫెక్ట్ కావడం లేదంటే, వాళ్ళ శరీరాలు ఈ జెర్మ్స్ని కానీ వైరసెస్ని కానీ హోస్ట్ చేసేందుకు ఆ శరీరాలు తగవు. అంటే ఏ విధంగా అంటే, ఒక వైరస్ తను బతకాలంటే తనకు ఆల్రెడీ మంచి హోస్ట్ కావాలన్నమాట. హోస్ట్ బాడీ అంటారు. ఆ హోస్ట్ బాడీలో ఆ వైరస్ తగ్గట్టుగా దానికి కావలసిన ఎలా చెప్పేది పారామీటర్స్ లేవనుకోండి, ఆ వైరస్ సర్వైవ్ కాలేదు. రైట్. అదే ఆయన హిపోక్రటీస్ కూడా ఇందాక ఫస్ట్లో నేను చెప్పాను కదా, ఏ వ్యక్తికి రోగము రాదో కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్ రోగం కంటే. ఈ థియరీ ఒకసారి మీరు గమనించారంటే ఆ వ్యక్తుల గురించి మాట్లాడుతున్నమాట. ఎటువంటి వ్యక్తులు? బేసికల్గా జెర్మ్స్ సీక్ ఎ న్యాచురల్ హ్యాబిటాట్. అవి బతకాలంటే, అది ఉనికి కావాలంటే దానికి ఒక వాతావరణం కావాలి. దాన్ని మీరు టెర్రైన్ అనుకోండి. టెర్రైన్ ఒక వాతావరణం కావాలి. ఆల్రెడీ డిజీజ్ని పోషించగలిగేది ఒక రోగంతో ఉండే ఒక టిష్యూ కావాలి. అంతేకాని దాని వలన రోగం పెంపొందడం అనేది జరగదని ఈయన థియరీ అనమాట. ఇందాక ఆయన ఏం చెప్పారు థియరీలో, ఆ వైరసెస్ వలన రోగం వస్తుంది కాబట్టి వైరసెస్ని చంపడం ఒకటే మార్గం. కొత్త వైరస్ వస్తే మళ్ళా చంపాలి, దానికి ఇంకో కొత్త. ఈయనేం చెప్తున్నాడంటే, అసలు నువ్వనే వ్యక్తే ఆ వైరస్ని హోస్ట్ చేసేందుకు రెడీగా లేవనుకో, నీ లోపలనే ఆల్మోస్ట్ కొన్ని టిష్యూస్, డిజీజ్ టిష్యూస్ నీకే తెలిసి ఉండదు. నువ్వు బాగున్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ లోపల ఆల్రెడీ రోగం స్టార్ట్ అయిపోయి ఉండొచ్చు. వేరే లైక్ డిజీజ్ టిష్యూస్ ఉండొచ్చు. అవి ఈ వైరసెస్ని అట్రాక్ట్ చేస్తాయి. అక్కడ వెళ్ళి వైరసెస్ పెంపొందుతాయన్నమాట. సో బేసికలీ నువ్వు అద్భుతంగా హెల్తీగా ఉన్నావంటే నీ లోపల వైరస్ ఎంటర్ కాలేదు. రైట్. అండ్ దీనికి ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్, జెర్మ్ థియరీ ఏం చెప్తుందంటే, ఒక ట్యాంక్లో, ఫిష్ ట్యాంక్లో ఆ ఫిష్కి వాట్ టు సే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే అనుకుందాం, ఆ ఫిష్ దాని చుట్టూ మీరు గమనించారంటే అన్క్లియర్ ఎన్వైరన్మెంట్, చాలా డర్టీ వాటర్లో ఉంది ఆ ఫిష్. అంటే ఒక విధంగా మన లైఫ్ స్టైల్ తీసుకుందాం, అంటే జంక్ తింటున్నాం, ఇష్టం వచ్చినట్టు ఆయిల్స్ తింటున్నాం, నెగటివ్ న్యూస్లు చూసుకుంటున్నాం, నెగటివ్ మాట్లాడుకుంటున్నాం, సన్లైట్లోకి ఎక్స్పోజర్ కావట్లేదు, ఎక్సర్సైజ్ లేదు, మెడిటేషన్ లేదు.
లాట్ ఆఫ్ మెడిసిన్స్ కూడా వాడుతూ ఉంటాం. అదనో ఇదనో ఈ నొప్పనో ఆ నొప్పి అనేసి. ఆ విధంగా రెడీ అయిపోయింది బాడీ. ఆ విధంగా అయిపోయింది బాడీ. అది ఆ చుట్టూ ఉండే నీళ్ళ కథ అనమాట నేను చెప్పేది ఇప్పుడు. అట్లా తయారైంది. ఇప్పుడు ఆ చేపకి ప్రాబ్లం వస్తే వీళ్ళు ఏం చెప్తున్నారంటే జెర్మ్ థియరీలో ఆ చేపకి వ్యాక్సిన్ వేసేయండి, మిగతాది గురించి నువ్వు పట్టించుకోవద్దు, జస్ట్ వ్యాక్సినేట్ ద ఫిష్. దట్ ఈస్ జెర్మ్ థియరీ. టెరైన్ థియరీ ఏం చెప్తుందంటే సింపుల్, వాటర్ని క్లీన్ చేయండి. ద వాటర్, బికాస్ మళ్ళీ ఇంకొక రోగం వస్తుంది, అస్సలు ప్రాబ్లం వస్తుంది ఆ నీళ్ళ వలన. జస్ట్ క్లీన్ ద ట్యాంక్. అంటే ఏమి, మంచి ఫుడ్ తిను, సన్కి కాస్త ఎక్స్పోజ్ అవ్వు, కాస్త లేచి కదులు అటు ఇటు, ఎక్సర్సైజ్ చేయి, మెడిటేట్ చేయి, రైట్? ఎవ్రీథింగ్ విల్ బి సెట్. దట్ ఈస్ వాట్ టెరైన్ థియరీ. ఎందుకంటే నీ లోపల సిస్టమ్ని క్లియర్ చేసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్. అది క్లియర్ చేసుకోకుండా ఏం చేసుకున్నా కూడా ఇట్స్ ఆఫ్ నో యూస్ అని టెరైన్ థియరీ చెప్తుంది. ఇట్ ఈస్ లైక్ జెర్మ్ థియరీలో యూ జస్ట్ వ్యాక్సినేట్ ద ఫిష్. టెరైన్ థియరీ టాక్స్ అబౌట్ క్లీనింగ్ ద ట్యాంక్. జెర్మ్ థియరీ వచ్చేసి జెర్మ్సే రూట్ కాజ్ ఆఫ్ డిజీజ్. బట్ టెరైన్ థియరీ ఏం చెప్తుందంటే డిజీజ్కి రూట్ కాజ్ జెర్మ్స్ కాదు, నువ్వు నీలోని బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ, వీకెండ్ ఇమ్యూన్ సిస్టమ్, అది అలా ఉంది కాబట్టి ఇది పెంపొందుతోంది. అదే కొంచెం డిఫరెంట్గా ఉండింటే, ఐ మీన్ జెమ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు అటాక్ యువర్ బాడీ. అది వేరే వేరే బాడీలు చూసుకుంటాయి. అవి మాత్రం వస్తూనే ఉంటాయి. వైరస్, జర్ము, ఇంకోటి వస్తూనే ఉంటాయి. ఎందుకంటే దట్ ఈజ్ వాట్ దిస్ ఎకాలజీ ఈజ్ ఆల్ అబౌట్. నువ్వు ఉంటావు, అవి కూడా వస్తూ ఉంటాయి, అవి కూడా ఉంటాయి. నువ్వు ప్రిపేర్ అయి ఉండాల, రైట్? సో ఒకసారి గమనించామంటే, ఇప్పుడు నేను 2 డస్ట్బిన్స్ చూపిస్తున్నా ఇక్కడ మీకు. ఒకటి చాలా క్లియర్ డస్ట్బిన్, కొత్తది, బాగుంది. రెండోది ఆల్మోస్ట్ చెత్త వేసేసి దాన్ని క్లీన్ చేయకుండా దాంట్లో అవి ఇవి వేసేసుకుంటూ వచ్చాయి. ఏ దాంట్లోకి ఇప్పుడు ఈగలన్నీ వచ్చి ముసురుతాయి. ఇది ఐఐటి క్వశ్చన్ ఏం కాదు, మీకు అందరు కూడా తెలుసు. ఆ కుడి పక్కుండే డస్ట్బిన్లోకి, రైట్? ఆ కుడి పక్కుండే డస్ట్బిన్లోకి ఆల్ ద ఐ మీన్ క్రిములు అనుకోండి, ఇవన్నీ వచ్చి చేరుతాయి. ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి, ఆ క్రిముల వలననో లేదంటే ఆ ఈగల వలననో ఆ డస్ట్బిన్లో చెత్త చేరిందా, లేదా చెత్త ఉన్నందువలన ఈగలు వచ్చినాయా? దేనికి ఏది కారణం? చెత్తగా ఉన్నందువలన ఈగలు వచ్చినాయి. ఈ పక్క డస్ట్బిన్లోకి రాలేదు కదా, ఎందుకంటే అది చాలా క్లీన్గా ఉంది. దిస్ ఈజ్ ద ఎగ్జాక్ట్ థింగ్ దట్ Antoine Béchamp was mentioning in terrain theory. క్లీన్గా ఉన్నప్పుడు ఇట్ విల్ నాట్ అంటే సింపుల్. ఇప్పుడు మురికి గుంట ఉన్నందువలన దోమలు వస్తాయి, కానీ దోమల వలన మురికి గుంట తయారు కాదు. అదేవిధంగా నీలో డిజీజ్డ్ టిష్యూస్ ఆల్రెడీ ఉన్నందువలన వైరసెస్ అట్రాక్ట్ అయ్యాడు, ఇంకా బాగా డెవలప్ అవుతాయి. కానీ వైరస్ వలన నీలో రోగం డెవలప్ కాదు. దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ థియరీ ప్రపోజ్ బై ఆంటోయిన్ బిషాంప్, యాక్చువల్లీ విచ్ ఈజ్ ఇన్ లైక్ అంటే హిపోక్రాటిస్ ఏదైతే చెప్పున్నారో దానికి ఎగ్జాక్ట్ ఇన్ లైన్ ఉండే ఒక థియరీ. ఓకే, ఈ 2 థియరీస్ డిఫరెన్స్ ఏంటి? లూయి పాస్చర్ అండ్ ఆంటోయిన్ బిషాంప్. యాక్చువల్గా తినేం చెప్తున్నారు, రోగకారకమైన జర్మ్స్ అనేవి ఎప్పుడు వస్తాయి, దానికి నువ్వు మెడిసిన్స్, ఫార్మా, ఇట్ టాక్స్ అబౌట్ అలోపతి. అండ్ దిస్ ఇస్ అబౌట్ న్యాచురోపతి. న్యాచురోపతి అంటే ఏమి? నువ్వు న్యాచురల్గా యూ షుడ్ బి బేసికలీ రెడీ, యూ షుడ్ బి ప్రిపేర్డ్. న్యాచురల్గా యూ ప్రిపేర్ యువర్ సిస్టమ్. సో లూయి పాస్చర్ థియరీ జెమ్ థియరీ టాక్స్ అబౌట్ కిల్లింగ్ ద బ్యాడ్ వస్తూనే ఉంటుంది బాసు, నువ్వు దాన్ని చంపుకుంటా పోతాండ. అలా ఈయనేం చెప్తున్నాడు? స్ట్రెంగ్తెన్ ద గుడ్, మంచిని డెవలప్, ఇంకా స్ట్రెంగ్తెన్ చేసుకో, అప్పుడు బ్యాడ్ నీకు కనబడదు, రైట్? ఇది థెరాప్యూటిక్ అంటే వచ్చినాక ట్రీట్మెంట్లు. ఇది ప్రివెంటేటివ్, రాకుండా.
ఇందాక మనం ఫస్ట్‌లో మాట్లాడుకున్నాం. 4 కేటగరీ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఒకరు చాలా తక్కువ సింప్టమ్స్ ఉంటాయి. కొంతమంది హాస్పిటలైజ్ అయితారు. కొంతమంది సీరియస్ అయితారు. ఇంకొంతమంది అసలు ఏమి వాళ్ళకి ఎఫెక్టే కాదు. అట్లా ఆ మనిషిగా మారడం ఎట్లా? ప్రివెంటేటివ్, ముందు జాగ్రత్త. సో యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్, బిగ్ మెడికేషన్స్, జెర్మ్ థియరీ. టెరైన్ థియరీ ఈజ్ ఆల్ అబౌట్ ప్రోబయోటిక్స్. అండ్ జెర్మ్ థియరీ ఐ డోంట్ నీడ్ టు టెల్ యూ, మీ అందరికి కూడా ఐడియా ఉంది. ఎక్స్‌పెన్సివ్. ఆక్సిజన్ కావచ్చు, బెడ్స్ కావచ్చు, అసలు ఐ మీన్ సో ట్రాజిక్. అండ్ మనం న్యూస్ చూస్తూ ఉంటాము, లైక్ బెడ్ దొరక్క మనుషులు చనిపోవడము, ఆక్సిజన్ దొరక్క, అవన్నీ చాలా బాధేస్తుంది. ఐ మీన్ ఆడ వరకు అసలు పోకుండా ఉండగలగడం ఇన్ఎక్స్పెన్సివ్, సంథింగ్ ఇన్ యువర్ హ్యాండ్, మన చేతిలో ఉండేది. ఇప్పుడు మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? బికాస్ నేను ఎందుకు చెప్తున్నా అంటే, చాలా మటుకు విల్ బి లైక్ ఆల్వేస్, అంటే మనం ఒక్కొక్కసారి ఎట్లా ఆలోచిస్తామంటే, ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుంది, ఈ మెడిసిన్స్, లేదంటే ఐ మీన్ ఈ యాంగిల్లోనే. వై షుడ్ యూ నాట్ బి థింకింగ్ అబౌట్ టోటలీ బీయింగ్ ప్రిపేర్డ్? లెట్ మీ లెట్ మై ఫ్యామిలీ, టోటల్ ఫ్యామిలీ బి టోటలీ డిసీజ్ ప్రూఫ్. అలా ఎందుకు థింక్ చేయకూడదు? ఐ మీన్ మిగతావన్నీ కూడా చేయండి, కాదనడం లేదు. హ్యాండ్ శానిటైజింగ్, సోషల్ అన్నీ ఓకే. బట్ వై డోంట్ యూ బికమ్ దట్ ఆర్గనిజం who doesn't host the virus? As per that, why don't you improve your terrain? Now దీని గురించి ఇంత మాట్లాడుతున్నాం కాబట్టి, let us before we understand what is a terrain, because నేను చెప్తానేది అంతే, అంత ఎవరీబడి ప్రపంచంలో ఇప్పుడు చాలా ఎక్కువ మంది మాట్లాడుతుంది. మీరు ఎక్కడ చూసినా క్లీనింగ్ క్లీనింగ్ క్లీనింగ్, మీ ఇంటిని క్లీన్ చేయండి, శుభ్రపరచుకోండి, పరిసరాలు శుభ్రం చేసుకోండి, క్లీనింగ్. బట్ నిన్ను నువ్వు క్లీన్ చేసుకో. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ అవుట్ సైడ్ క్లీనింగ్ నౌ, వీఆర్ టాకింగ్ అబౌట్ ఇంటర్నల్ క్లీనింగ్. క్లీనింగ్ యువర్, ఐ మీన్ ఫిష్ ట్యాంక్, క్లీనింగ్ యువర్ ఫిష్ ట్యాంక్, క్లీన్ యువర్ డస్ట్బిన్. దట్ ఈస్ వాట్ ఈస్ టెరైన్ థియరీ ఆల్ అబౌట్, రైట్? డోంట్ అజ్యూమ్ దట్ నేను చాలా బాగున్నాను. చాలామంది ఆ అజంప్షన్స్లో ఉన్న వాళ్ళే, మాకేముందండి, ఐ మీన్ మాకు పెద్ద రోగాలు ఏం లేవు, మెడిసిన్స్ కూడా ఏం వాడము, అట్లా అజంప్షన్స్లో ఉండే చాలామందే ఎఫెక్ట్ అయినారు. బికాస్ సి, ఇట్స్ నాట్ అబౌట్ అదర్, ఇట్స్ అబౌట్ రియాలిటీ, రైట్? సో ఇప్పుడు నేను నెక్స్ట్ పార్ట్లో వాట్ ఈస్ దిస్ క్లీనింగ్ ఇన్సైడ్ ద బాడీ, క్లీనింగ్ ద ఫిష్ ట్యాంక్, అసలు ఏంటిది? ఇప్పుడు ఒక మన ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్లో మీరు చూసారంటే, సాయిల్ సారవంతంగా ఉందనుకోండి, అక్కడ మంచి మొక్కలు మొలిచేందుకు ఆస్కారం ఉంది. సాయిల్, భూమి సారవంతంగా ఉందనుకోండి. అదే భూమి సారవంతంగా లేదనుకోండి, మంచి మొక్కలు మొలవకపోగా వీడ్ అంటారు, ఆర్ పిచ్చి మొక్కలు, ఇవి మొలుస్తాయి. దానికి పెద్దగా సారతతో దీనిలతో పెద్దగా సంబంధం లేదు, వచ్చేస్తాయి అన్నమాట, రైట్? అది నువ్వు కోరుకోకపోయినా వస్తాయి. ఎగ్జాక్ట్గా మనము ఒక మంచి సారత కలిగిన ఒక మంచి భూమిని తయారు చేసుకోనట్టు మంచి మొక్కల కోసం మన సిస్టమ్ కూడా రైట్గా ఉంటే, ఈడ మొక్కలు అనేటివి ఏమంటే అక్కడ సెల్స్, మన శరీరం మొత్తం కణాలతో కదా నిర్మించబడింది. సెల్స్, హెల్దీ సెల్స్ బిల్డ్ అవుతాయి. అండ్ అటువంటి సెల్స్ బిల్డ్ అయితే ఆ సిస్టమ్ మొత్తం చాలా హెల్దీగా ఫంక్షన్ అవుతుంది. లైక్ ఇప్పుడు మన శరీరము, ఇవన్నీ సెల్స్, ఇప్పుడు మీరు చూస్తుంది సెల్స్, కొన్ని కోట్ల కణాల కలయిక. సో కొన్ని కణాలన్నీ కలిస్తే, సెల్స్ అన్నీ కలిస్తే ఒక టిష్యూ ఏర్పడుతుంది. అండ్ ఒక కొన్ని టిష్యూస్ అన్నీ కలిసాయంటే ఒక ఆర్గాన్, ఒక అవయవం ఏర్పడుతుంది.
అటువంటి కొన్ని అవయవాలు ఆర్గాన్స్ అన్నీ కలిసాయంటే ఒక ఆర్గాన్ సిస్టమ్ అంటే కార్డియోవాస్కులర్ సిస్టమ్. అంటే ఒక సిస్టమ్, ఆ సిస్టంలో కొన్ని అవయవాలు ఉంటాయి ఇంపార్టెంట్వి. సెంట్రల్ నర్వస్ సిస్టమ్, ఈ విధంగా డైజెస్టివ్ సిస్టమ్, ఈ విధంగా కొన్ని అవయవాలు కలిసినాయంటే ఒక సిస్టమ్ ఏర్పడుతుంది. అట్లా అన్ని సిస్టమ్స్ కలిసినాయంటే, ఆర్గాన్ సిస్టమ్స్ అన్నీ కలిస్తే ఒక ఆర్గనిజం ఏర్పడుతుంది. ఆర్గనిజం అంటే ఏమి? బాడీ, హోల్ బాడీ ఏర్పడుతుంది. అంటే ఏమి? ఒక హోల్ బాడీ ఆర్గనిజం, హ్యూమన్ బాడీని డివైడ్ చేస్తే ఆర్గాన్ సిస్టమ్స్, ఆర్గనిజం టు ఆర్గాన్ సిస్టమ్స్, organ systems to organs, organs to tissues, tissues to cells. ఇంకా సెల్ మాలిక్యులర్ లెవెల్, నెక్స్ట్ లెవెల్ అదంతా. ఇప్పుడు ఈ సెల్స్ అన్నిటికీ మధ్య ఈ కణాలన్నీ శరీరంలో ఒక ఫ్లూయిడ్లో ఉంటాయి, ఇంట్రాసెల్యులర్ ఫ్లూయిడ్. యాక్చువల్లీ మీరు ఎందుకు చెప్తున్నా అంటే దీన్నే టెరైన్ అనుకోవచ్చు. టెరైన్ అంటే ఏం లేదు, ఇందాక మొక్కలకి ఈ భూమి ఎట్లయితే నేను చెప్పానో అదేవిధంగా మన సిస్టమ్ మొత్తం, మన అవయవాలు కణాలు మొత్తం దేంట్లో అయితే ఉందో దాన్నే టెరైన్ అంటున్నా నేను. సింపుల్, ఓకే. యాక్చువల్గా టెరైన్ ఈజ్ ద ఫ్లూయిడ్ దట్ సరౌండ్స్ యువర్ సెల్స్. మీ సెల్ కొన్ని రెండు కణాల మధ్య ఏదైతే ఫ్లూయిడ్ ఉందో, విచ్ ఈజ్ ఇట్స్ అ ఏరియా, ఇట్ ఈస్ ఫ్లూయిడ్ ఇన్ మీడియం అండ్ బయోకెమికల్ ఇన్ నేచర్. కొన్ని లక్షల కెమికల్ రియాక్షన్స్ జరుగుతుంటాయి వీటిలో, ఈ మీడియంలో. అండ్ ఇట్ ఈస్ ద ఏరియా వేర్ యువర్ న్యూట్రియంట్స్, నువ్వు తినిన ఫుడ్ ఏదైతే ఉందో అది శరీరంలోకి అబ్జర్వ్ అంటే దానిలోని న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో శరీరంలోకి అబ్జర్వ్ అవ్వడం అనేది కూడా ఇక్కడనే జరుగుతుంది టెరైన్లో. అండ్ వేస్ట్ ఏదైతే డిస్పోజ్ అవ్వాలో బాడీలో నుంచి, టాక్సిన్స్ అన్ని, అది ఇక్కడనే జరుగుతుంది. హార్మోన్స్ ఫంక్షన్ అవుతాయి, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ద టెరైన్. మొత్తం జరిగేది మొత్తం టెరైన్, ఏదైనా మంచి అయినా చెడైనా అన్నీ జరిగేది టెరైన్లోనే. సో ఈ టెరైన్ ఏదైతే ఉందో అది ఈ హోస్ట్, అంటే మీరు గమనించారంటే ఇప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది కూడా టెరైన్లో ఒక భాగమే. ఇప్పుడు మొత్తం అందరూ మాట్లాడుతుంది ఇమ్యూనిటీ పెంచుకోవాలి, రోగ నిరోధక శక్తి పెరగాలి, దానికి సంబంధించిన ట్యాబ్లెట్లు వేసుకోవాలి, దానికి ఇప్పుడు ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. బట్ ఇమ్యూనిటీ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ద టెరైన్. ద హోల్ టెరైన్లో ఇమ్యూనిటీ అనేది ఒక ఇంటెగ్రల్ పార్ట్. అండ్ ఇప్పుడు టెరైన్ ఈ వైరస్ని మీరు గమనించారంటే, నేను ఇంతసేపు మాట్లాడిన దాని యొక్క సారాంశము, ఇట్స్ కరోనా ఈజ్ అన్ ఆపర్చునిస్టిక్ పెథోజన్ అంటారు. అంటే ఏమంటే దానికి ఒక అవకాశం కావాలి, అది వచ్చి మన టిష్యూస్లో చొచ్చుకుపోయి అక్కడ డెవలప్ అయ్యి, ఇందాక నేను ఫస్ట్లో మనం కొన్ని వీడియోస్ చూసినాం, ఆ విధంగా పెంపొంది దాన్ని డిస్ట్రాయ్ చేసేందుకు దానికి ఒక అవకాశం కావాలన్నమాట. ఆపర్చునిస్టిక్ పెథోజన్, రైట్? harmful virus, harmful microorganism. It needs a terrain, దానికి ఒక it needs an environment, needs a host to survive. అది ఎందుకంటే అది కూడా ఒక జీవి కదా, అది కూడా బతికేందుకు ఒక ఇది కావాలి, దానికి సహారా అనుకోండి, సపోర్ట్ అనుకోండి. నౌ ఈ పాండమిక్ ఏం ప్రూవ్ చేసింది? వాట్ హ్యాస్ దిస్ పాండమిక్ గత కొన్ని నెలలుగా ఏమి ప్రూవ్ అయిందంటే, మన టెరైన్ ఎంత ఇంబ్యాలెన్స్డ్గా ఉంది, సమతుల్యం ఎంత భయంకరంగా లోపించింది దాంట్లో. బాగున్నా అనుకుంటున్న చాలామంది ఈ సడన్గా ఇవన్నీ మీరు అంటే, అరే ఏమ్రా నాయన, వాళ్ళకి అంత పెద్ద ప్రాబ్లమ్స్ కూడా లేవు, రోగాలు కూడా లేవు, వాళ్ళకి సడన్గా ఈ వైరస్ బారిన పడి ఇట్లా ఏమైంది? ఇంటర్నల్గా దెర్ వాస్ డెఫినెట్లీ నాట్ గుడ్. దట్ ఈస్ వాట్ దిస్ పాండమిక్ హ్యాస్ ప్రూవ్డ్, దట్ many human bodies are providing opportunity for the virus.
చాలా శరీరాలు ఆ వైరస్ వృద్ధి చెందేందుకు అవకాశాలు ఇచ్చేస్తున్నాయి. అంటే లోపల ఆల్రెడీ డిజీజ్ టిష్యూ ఉంది. నేను అదే ఇంతసేపు మనం మాట్లాడింది. చెత్త లేదంటే మురికి ఉన్న చోటకే దోమలు ఏ విధంగా అయితే వస్తున్నాయో, చాలా మంది శరీరాల్లో టిష్యూస్ ఆల్రెడీ డిజీజ్డ్ ఉన్నాయి. అట్లాంటి డిజీజ్ టిష్యూస్ కొన్నో గిన్నో ఉంటే మామూలు పరిస్థితిలో చిన్న చిన్న ఎఫెక్ట్లు ఉంటాయి. బట్ ఇది బాగా ఉపయోగించుకుంటాంది. ఈ ఆపర్చునిస్టిక్ ప్యాథోజన్ అని అందుకే చెప్తాంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాంది కోవిడ్. దొరికినాడు నాయన వీనికేదో ఉంది, సరే ఇక్కడ పోయి మనం డెవలప్ అయిపోదాం అనేసి. దట్ ఈజ్ వాట్ ఈస్ కాజింగ్ ద డ్యామేజ్. సో ఏమి చేయాలి ఇప్పుడు? హౌ కెన్ వి ఇంప్రూవ్ అవర్ టెర్రైన్? మన సిస్టమ్, టెర్రైన్ అనుకోండి, సిస్టమ్ అనుకోండి, ఎన్వైరన్మెంట్ అనుకోండి, లోపల ట్యాంక్లో ఉండే వాటర్ అనుకోండి, ఏమన్నా మీకు అర్థమైంది, ఏమై అర్థమైంటే అది, లేదంటే మట్టి అనుకోండి, మొక్కలు మట్టి, ఏది అర్థమైంటే అది. ఓకే, అల్టిమేట్గా మనం చేయాల్సింది ఏమంటే మనకు ఫ్రెండ్లీగా ఉండాలా, వైరస్కి అన్ఫ్రెండ్లీగా ఉండే టెర్రైన్ ఎట్లా క్రియేట్ చేయాలి. అండ్ హౌ కెన్ వి క్రియేట్ అన్ అన్ఫ్రెండ్లీ టెర్రైన్? ఎంతకాలం పడుతుంది? పోయేమో ఇప్పుడు మనం బిగిన్ చేస్తే ఎంతకాలం పడుతుంది? అబ్బా ఇప్పుడు టెర్రైన్ ఏదో కొత్తగా మనము ఫిష్ ట్యాంక్ క్లీనింగ్ అంట, ఎంతకాలం పడుతుంది? మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్యూన్ సిస్టమ్ గురించే మాట్లాడతాను నేను. మేజర్ ఇమ్యూన్ సిస్టమ్ గురించే మాట్లాడతాను, మిగతా దాని గురించి అంతా అవసరం లేదు. ఎందుకంటే ఒకసారి మనం కరెక్ట్గా చేయడం మొదలు పెడితే అన్నీ క్లీన్ అవుతాయి, అన్నీ కరెక్ట్ అవుతాయి. కానీ నేను మాట్లాడబోయేది ఇమ్యూన్ సిస్టమ్ గురించి మాత్రమే. ఎందుకంటే దిస్ ఈజ్ కనెక్టెడ్ టు ఫైటింగ్ ద ఇన్ఫెక్షన్ని ఫైట్ చేసేది ఇదే కాబట్టి. అండ్ మీకు ఐడియా ఉంటే 80%, ద మెజారిటీ ఆఫ్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ కనెక్టెడ్ టు యువర్ గట్ హెల్త్. మన ఇంటెస్టైన్స్, మన జీర్ణం ప్రక్రియ కానీ, లేదంటే మీ ఇంటెస్టైనల్ హెల్త్, దీనికి సంబంధించి ఆల్మోస్ట్ 70-80% మీ ఇమ్యూనిటీ డిపెండ్ అయి ఉంటుంది. ఈ విషయం మనకు చాలామందికి పెద్దగా అవగాహన ఉండదు. మనం పేగుల్లో జరిగేదానికి రోగ నిరోధక శక్తికి ఏం సంబంధం అని మనం అనుకుంటా ఉండొచ్చు. అంత ప్రాబ్లం నాకు లంగ్స్లో కదా వస్తుండేది, వైరస్ వస్తుంటే ఇక్కడ కదా వస్తుండేది, అక్కడ కదా. బట్ it all there's a famous saying also, like every disease begins in the gut. అన్ని రోగాలు గట్లో మొదలవుతాయి. సో మీ ఎంటైర్ ఇమ్యూన్ సిస్టమ్ can be revamped if you can adapt a new plan. ఒక కొత్త ప్లాన్ మీ లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏం మార్చుకోమనుకుంటే, డస్ట్బిన్ అలానే మేము పెట్టుకుంటాము, ఖచ్చితంగా ఫ్లైస్ అవి వచ్చే చేరుతాయి, దానికి వేరే ఆప్షన్ లేదు, రైట్? ఐ వాంట్ టు క్లీన్ మై సిస్టమ్. నేను నా సిస్టమ్ని క్లీన్ చేసుకోవాలనుకుంటున్నానని సీరియస్గా ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళతో మాత్రమే నేను చెప్తున్నాను ఈ మాటలు. దట్ కెన్ బి డన్. Your immune system can be totally revamped with few changes in your food habits and lifestyle habits. ఎంత టైం పడుతుంది? మీకు WBC ఐడియా ఉంటే మనకు వైట్ బ్లడ్ సెల్స్, యాక్చువల్గా ఇన్ఫెక్షన్ ఏదైనా వచ్చినప్పుడు దానికి అగెయిన్స్ట్గా పోరాడే గుణం ఉండే సెల్స్ అనుకోండి, వైట్ బ్లడ్ సెల్స్. ఎవరీ 2 weeks 3 weeksకి కొత్త సెల్స్ పుడతా ఉంటాయి. అంటే అర్థం ఏమి? మీరు కరెక్ట్గా కొన్ని మార్పులు చేర్పులను మొదలు పెట్టామంటే ఇక్కడ నుంచి 2-3 వారాల్లో మీలో కొత్త రోగ నిరోధక శక్తి డెవలప్ అయ్యేందుకు ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ నుంచి 3 వారాలు 4 వారాల తర్వాత మీలో ఉండేవన్నీ కొత్త సెల్స్. కాబట్టి ఇట్నే కంటిన్యూ అయితే డెఫినెట్గా సేమ్ ఇందాక నేను మాట్లాడినాను కదా, లైక్ మన ప్రాబ్లం అంతా కోవిడ్ ఎత్తి చూపించింది. లైక్ ఇంబ్యాలెన్స్ ఉంది, డిసీజ్ టిష్యూస్ లోపల ఉన్నాయి, అందుకే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మరి కొంచెం మాడిఫికేషన్ చేసుకున్నామంటే టోటలీ న్యూ సిస్టమ్ డెవలప్ చేసుకోవచ్చు, రైట్? అదేవిధంగా గట్ లైనింగ్, ఇందాక మనం మాట్లాడుకున్నాం. 80% ఆఫ్ యువర్ ఇమ్యూనిటీ
ఈజ్ కనెక్టెడ్ టు యువర్ గట్ హెల్త్. సో ఆల్మోస్ట్ ఎవరీ 5 days to 7 days ఒక కొత్త గట్ లైనింగ్ ఏర్పడుతుంది. సెల్స్ అంతే, అవన్నీ కొత్త కొత్త సెల్స్. సో నీకు ఈరోజు ఎట్లా అన్నా ఉంది, ఇక్కడ నుంచి కొన్ని మార్పులు చేసుకోవడం మొదలు పెడితే విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ హెల్త్ కోచ్, వెల్నెస్ కోచ్, మన ఇష్టంగా కాదు, గూగుల్ సహాయంతో కాదు, యూట్యూబ్ సహాయంతో, అంతకంటే కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ రిక్వైర్మెంట్స్ మారిపోతాయి. కాబట్టి డోంట్ బి అండర్ అన్ అజంప్షన్ దట్ ఓకే ఇది ఇట్లా చేసుకోవచ్చు అట్లా చేసుకోవచ్చు, నో. బట్ డెఫినెట్గా గుడ్ న్యూస్ ఈస్ థింగ్స్ కెన్ బి టోటలీ చేంజ్డ్ అండ్ బెటర్డ్ ఇన్ వెరీ షార్ట్ టైం. అండ్ ఒకసారి మన టెరైన్ గురించిన కొన్ని పచ్చి నిజాలు, కోవిడ్ ఏదైతే ప్రూవ్ చేసిందో దాన్ని మనం ఎట్లా కొంచెం రిపేర్ చేసుకోవచ్చు, హౌ కెన్ వి క్రియేట్ అండ్ అదే ఇప్పుడు హోల్ అజెండా ఇస్ అబౌట్ ఒక కోవిడ్కి చెడ్డ అతిథిగా మారడం ఎట్లా. మీరు మంచి ఆతిథ్యం ఇచ్చే మంచి ఏమంటారు హోస్ట్ని ఏమంటారు, హోస్ట్, గెస్ట్ అంటే అతిథి, హోస్ట్ అంటే నాకు కరెక్ట్ తెలియదు. కోవిడ్కి మీరు బ్యాడ్ హోస్ట్ అవ్వడం ఎట్లా, దట్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్, రైట్? కోవిడ్ ఈజ్ యువర్ గెస్ట్. అది మీ దగ్గరకు వస్తే వద్దురనైనా వీడి దగ్గరికి ఎందుకు అనవసరంగా వచ్చినా, వీడు నన్ను సరిగ్గా చూసుకోలేదని వెళ్ళిపోయే విధంగా అవ్వడం ఎట్లా. ఫస్ట్ ఒబేసిటీ. ఒబీస్ పీపుల్ అంటే చాలా ఇష్టం కోవిడ్కి, సారీ వైరస్కి, కరోనాకి. ఇది నేను చెప్పింది కాదు, ఆల్రెడీ చాలా మంది వాళ్ళలో ఉండే ఫ్యాట్ టిష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇందాక చెప్పాను, దట్ ఈస్ వేర్ ఐ మీన్ మీకు అర్థమయ్యేందుకు చెప్తున్నాను. అక్కడ ఇది బాగా వృద్ధి చెందేందుకు చాలా ఎంజాయ్ చేస్తూ వృద్ధి చెందుతుంది, అట్లా అర్థం చేసుకోండి, రైట్? కాబట్టి డెఫినెట్గా ఎంత ఫ్యాట్ మీలో తగ్గుతూ పోయిందంటే మీలో ఈ వైరస్ ఎఫెక్ట్ అవ్వడం మీకు అంత తగ్గుతూ పోతుంది. లైక్ ఒబేసిటీ ఈజ్ ఎ బిగ్ కోవిడ్ రిస్క్. ఇదంతా పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ. వెయిట్ మీరు తగ్గే కొద్దీ మీ బొడ్డు మీ వెన్నెముక నుంచి ఎంత దూరం వస్తుంటే మీరు ఈ వైరస్ ఇంపాక్ట్ అంత ఎక్కువ ఉండేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్, ఓకే? మీ మేబీ ప్యాంట్ సైజ్ 1-2 inches కొంచెం తగ్గిందనుకోండి, మీరు సేఫ్ జోన్లోకి పోతున్నట్టు, ఓకే? నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను మీకు, అంటే క్లియర్గా రాసిన చూడండి న్యూస్ పేపర్స్ అంతా. కొన్ని కిలోస్ తగ్గినా కూడా నువ్వు చాలా సేఫ్టీ జోన్లోకి పోతావు, రైట్? నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తున్నా ఇక్కడ. ఒక మ్యామ్, ఇప్పుడు ఈ 2 పిక్చర్స్లో ఏ వ్యక్తి అయితే ఆ వైరస్కి మంచి హోస్ట్, ఓకే? ఎడం పక్క బిఫోర్ పిక్చర్ అంటే షీ వాజ్ ఒబీస్ దెన్. వైరస్కి మంచి ఇల్లు అనమాట, అక్కడ బాగా వృద్ధి చెందేందుకు, వైరస్ ఎంజాయ్ చేసేందుకు. ఇప్పుడు ఈ రైట్ సైడ్ ఉండే దాంట్లో షీ ఈజ్ ఎ బ్యాడ్ హోస్ట్ ఫర్ వైరస్. ఆమె టెర్రైన్ హ్యాస్ బికమ్ very good and it cannot host the virus. I think you are able to understand, okay? నేను terrain theory ప్రకారం చెప్తున్నాను. సేమ్ ఇస్ ద కేస్ హియర్. ఇతను చాలా పెద్దగా ఒబీస్గా అయితే లేరు, ఎడం పక్క ఫిగర్లో నేను చెప్తాను ఇది. కానీ కంపేర్ టు ద రైట్ హీస్ ఐడియల్, పర్ఫెక్ట్లోకి వచ్చేసారు. అలా వచ్చారు కాబట్టి the right side person is definitely very unfriendly for the virus. A left side person, he is very friendly for the virus. He can attract, right? Same is the case here. ikkada left side person, యాక్చువల్గా ఈయన నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను, డయాబెటీస్, క్రానిక్ డయాబెటీస్ ఫర్ వెరీ లాంగ్ టైం. యాక్చువల్గా కోవిడ్లో మనకు కోమార్బిడిటీస్ అంటారంటే, ఆల్రెడీ నీకు ఏదైనా ప్రాబ్లంలు ఉంటే నిన్ను, అంటే నీకు సిమ్టమ్స్ కొంచెం తక్కువ ఉన్నా కూడా నీకు ఆల్రెడీ
డయాబెటీస్, బీపీ ఇట్లుంటే హాస్పిటల్ కన్సిడర్ చేయమంటారు. డాక్టర్ ఇమ్మీడియట్ అటెన్షన్. ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను మీకు. డిసీజ్డ్ ఉన్న వాళ్ళని అది ఇంకా ఎక్కువ ఫ్రెండ్లీగా ట్రీట్ చేస్తుంది. టెర్రైన్ థియరీ అదే చెప్తుంది. డిసీజ్ టిష్యూ ఉన్న చోట దాని గ్రోత్ చాలా విపరీతంగా ఉంటుంది. సో గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏం చేసినారు, అట్లాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి మోడరేట్గా కన్సిడర్ చేసేయండి డైరెక్ట్గా, ఒకవేళ వాళ్ళకి పాజిటివ్ వస్తే అనేసి, రైట్. సో ఇప్పుడు లెఫ్ట్లో ఉండే వ్యక్తి ఒబేస్కున్నారు ప్లస్ డయాబెటిక్. ఇప్పుడు రైట్కి డయాబెటిక్ టోటలీ కంట్రోల్డ్ అండ్ ఆల్మోస్ట్ very close to his ideal weight. So definitely very unfriendly for the virus. Another truth about our terrain, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాట్ గురించి మాట్లాడినాను. రెండోది గట్ హెల్త్ అండ్ కోవిడ్. ఏ విధంగా అయితే మనము మన టెర్రైన్ని వైరస్కి అన్ఫ్రెండ్లీగా తయారు చేసుకోవాలో చెప్తున్నాను. దాంట్లో గట్ హెల్త్ మాట్లాడుతున్నాను. గట్ హెల్త్ ఎందుకు మాట్లాడుతున్నా అంటే గట్ హెల్తే ఇమ్యూనిటీకి connected. Gut health and immunity, they are same, okay, because 80% of your immune system exists in your gut. And ఒకవేళ గట్ అన్హెల్తీగా ఉందనుకోండి, మీ ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉంటుంది అండ్ ఆటోమేటిక్గా ద వైరస్ ఈజ్ గోయింగ్ టు అటాక్. సో సైన్స్ ఆఫ్ అండ్ అన్హెల్తీ గట్. అవును, క్వశ్చన్ వచ్చి అవును నా గట్ హెల్త్ ఎలా ఉంది, నాకు బాగుందా లేదా, మీకు డౌట్ ఉంటే ఒకసారి క్వశ్చన్ చేసుకుందాం. ఒకవేళ మీరు ఉండాల్సిన వెయిట్ కంటే ఎక్కువ వెయిట్ ఉన్నారు అనుకుందాం, యూ హ్యావ్ ఎ గట్ ప్రాబ్లం. ఉండాల్సిన వెయిట్ కంటే మీరు ఎక్కువ వెయిట్ ఉన్నా, అట్ ద సేమ్ టైం తక్కువ వెయిట్ ఉన్నా కూడా, డోంట్ కన్సిడర్ జస్ట్ వెయిట్ గెయిన్, ఈవెన్ వెయిట్ లాస్ ఉన్నా కూడా, ఐడియల్ వెయిట్ రేంజ్లో మీరు లేరంటే యూ హ్యావ్ ఎ గట్ ప్రాబ్లం. అండ్ షుగర్ క్రేవింగ్స్, తీపి ఎక్కువ తినాలనిపివ్వడము, అప్పుడే మీరు అన్నం తిన్నారు, తినని వెంటనే మళ్ళీ తినాలనిపివ్వడము, స్కిన్ ఇరిటేషన్స్, సోరియాసిస్ కావచ్చు, లేదంటే ఏదన్నా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే యూ మైట్ థింక్ దట్ ఈస్ రిలేటెడ్ టు దట్ పార్ట్, బట్ దట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు గట్ హెల్త్, ఓకే. అండ్ సమ్ కైండ్ ఆఫ్ అలర్జీస్, ఇట్ కుడ్ బి ఫుడ్ అలర్జీ, ఇట్ కుడ్ బి అది నాకు పట్టదు, ఇట్ కుడ్ బి రిలేటెడ్ టు యువర్ గట్. మేబీ స్టమక్ డిస్కంఫర్ట్, డయేరియా, కాన్స్టిపేషన్, అజీర్తి, గ్యాస్, లేదంటే అసిడిటీ, లేదంటే బ్లోటింగ్, కడుపు ఉబ్బరం అవ్వడము, లేదంటే మోషన్ సరిగ్గా రాకపోవడము, ఇటువంటివన్నీ రిలేటెడ్ టు గట్ హెల్త్. అండ్ దుర్వాసన, బ్యాడ్ బ్రెత్, అది ఉన్నా కూడా గట్ హెల్త్ సరిగ్గా లేదని. మూడ్ డిజార్డర్స్ ఉన్నాయి, అంటే మీకు స్ట్రెస్ అనిపిస్తుంది, ఎక్కువ అలసిపోతున్నారు, ఫటీగ్గా ఉంది, లేజీగా ఉంది, అంటే ఎక్కువ నిద్రపోపు చేస్తుంది, అంటే యూ అండర్స్టాండ్ రైట్, మూడ్ డల్గా అనిపిస్తుంది. దెన్ ఇట్స్ ఆల్సో రిలేటెడ్, మేబీ యువర్ గట్ ఈస్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ, you're not able to get proper sleep in the nights, gut related, right? సో నేను ఇక్కడ మీరు గమనిస్తే చాలా విషయాలు చెప్పాను విచ్ ఆర్ కనెక్టెడ్ టు గట్. చాలా విషయాలు, ఆల్మోస్ట్ రైట్ ఫ్రమ్ వెయిట్ నుంచి నిద్ర వరకు, ఓకే. అండ్ గట్ హెల్త్ని డిస్ట్రాయ్ చేసే కొన్ని విషయాలు, షుగర్ ఎక్కువ తినడం, జెనెటికలీ మోడిఫైడ్ ఆర్గానిజం, జిఎంఓస్ అంటారు, లైక్ ఈ మధ్య మనం హైబ్రిడ్ సంబంధించిన చాలా ఇవి చూస్తున్నాం కదా, యాపిల్ కాయలని అదో ఏదో ఐ డోంట్ నో, అటువంటివి తినడం ఎక్కువ. లేదా డెడ్ ఫుడ్ అంటే ఏమంటే, నా ఉద్దేశము ఏదైతే ఫుడ్ మీరు చెడిపోదో దట్ ఈస్ యూ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ డెడ్ ఫుడ్. అంటే ఒక బిస్కెట్ ప్యాకెట్ అలా పెట్టారనుకోండి, బిస్కెట్ ప్యాకెట్ చెడిపోదు కదా, అలానే ఉంటుంది బిస్కెట్ ప్యాకెట్, దట్ ఈస్ డెడ్ ఫుడ్. అదే మీరు ఒక అరటిపండు తీసి బయట ఎక్కడైనా అలా పెట్టారనుకోండి, విదిన్ ఒక 2 days, ఐ డోంట్ నో, నాకు టైం 3 days 4 daysలో చెడిపోతుంది, అంటే బాగా, దట్ ఈస్ గుడ్ ఫుడ్, లైవ్ ఫుడ్. దట్ ఈస్ మై ఇంటెన్షన్. డెడ్ ఫుడ్ అంటే ఏమంటే, ఏ ఫుడ్ అయితే చెడిపోకుండా అట్నే ఉంటుందో దట్ ఈస్ డెడ్. ఇట్ ఈస్ లైక్ వాచ్, నా స్పెక్టకల్స్, అవి చెడిపోవు కదా, అట్నే ఉంటాయి కదా, అట్లాంటి ఫుడ్ దట్ విల్ డిస్ట్రాయ్ ద గట్. అండ్ మెడికేషన్స్, ఎక్కువ మందులు తీసుకోవడం కానీ, సర్టెన్ వెజిటబుల్ ఆయిల్స్. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, చాలామంది ఇళ్లలో వాడే ఆయిల్స్
వలన వాళ్ళ గట్, మీరు ఒక్కసారి దయచేసి మిమ్మల్ని ఎవరైతే కనెక్ట్ చేసినారో ఇట్లాంటి సెషన్కి ఆ హెల్త్ కోచ్తో ఒకసారి కనెక్ట్ అవ్వండి. మీరు వాడుతున్న ఆయిల్ కరెక్టా కాదా, అండ్ లైఫ్లో మనకుంటే స్ట్రెస్ అండ్ రిఫైన్డ్ గ్రెయిన్స్, ఓకే, ఇవన్నీ కూడా గట్ హెల్త్ని స్పాయిల్ చేస్తాయి. అండ్ ఏమి చేస్తే గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, ఏమి చేస్తే గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది? డీటాక్స్, బాడీలో ఉండే టాక్సిన్స్ని రిమూవ్ చేసే ఒక ప్రాసెస్, ఎస్పెషలీ ఇంటెస్టైన్స్ని క్లెన్స్ చేసే ఒక ప్రాసెస్. రెండు, మూవ్ అంటే కొంచెం కదలిక ఉండాలి లైఫ్లో, కదులుతూ రోజులో కొన్ని అడుగులు వేయడము, ఎక్సర్సైజ్ చేయడము, తర్వాత సక్రమంగా రైట్ ఫుడ్ తినడం. అండ్ ఫోర్త్ వచ్చేసి ఫాస్టింగ్ ఉండడం. 16 hour ఫాస్టింగ్ అంటారు దాన్ని. అంటే రికవరీకి టైం ఇవ్వడం అనమాట. వీటన్నిటి గురించి ఒకసారి మాట్లాడదాము. నెంబర్ 1, ఇప్పుడు నేను ఇదంతా దేనికి మాట్లాడుతున్నాను? గట్ హెల్త్. ఎందుకు గట్ హెల్త్ గురించి మాట్లాడుతున్నాను? దట్ ఈస్ కనెక్టెడ్ టు ఇమ్యూనిటీ. 80% ఆఫ్ యువర్ ఇమ్యూనిటీ ఇస్ గట్ హెల్త్. అండ్ ఇదంతా మనం ఎందుకు మాట్లాడుతున్నాము? ఒక కొత్త టెర్రైన్ని క్రియేట్ చేయాలి. ఏదైతే మన వైరస్ దాంట్లో ఉండలేందో ఆ టెర్రైన్ని క్రియేట్ చేయాలి. సో డీటాక్స్ విత్ యాష్ గాడ్ జ్యూస్. దిస్ ఈస్ వన్ కన్సిడర్డ్ ద టాప్ మోస్ట్ డీటాక్స్ ఇన్ ద వరల్డ్. దీన్ని ఎంటీ స్టమక్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 2 గంటలు ఏం తీసుకోకూడదు. ఇట్ ఈస్ గోయింగ్ టు క్లెన్స్ అవే ద టాక్సిన్స్ ఇన్ యువర్ బాడీ. సో మీరు ఇప్పుడు 2 లెఫ్ట్ సైడ్ చూసినారనుకోండి, అవి టాక్సిన్స్ అనుకోండి. ఈ రైట్ సైడ్ అది ఆల్మోస్ట్ అబ్జార్బ్ చేసేస్తుంది టాక్సిన్స్ని. దానికి ఉండే గుణం, ఈ యాష్ గాడ్కి ఉండే గుణం, అది టాక్సిన్స్ని మొత్తం తీసుకొని బయటకు పంపించేస్తుంది. ఆల్మోస్ట్ మన లోపల గమనించారంటే ఎడం పక్క ఒక హెల్తీ గట్ చెప్తున్నా, రైట్ సైడ్ వచ్చి ఒక అన్హెల్తీ గట్ అంటే దాంట్లో ఆల్మోస్ట్ మలమే, స్టూల్ కంటెంటే ఒక మనిషి ఇంటెస్టైన్లో పేర్కొని ఉండేది 7 నుంచి 15 kgs మధ్య ఉంటుందంట. అంటే అన్హెల్దీ వాళ్ళల్లో నేను చెప్తాను, 7 నుంచి 15 kgs మధ్యలో. మీరు మళ్ళీ అన్హెల్దీ అంటే ఎవరి గురించి అనుకున్నారు? నేను 80% 90% పీపుల్ గురించి మాట్లాడుతున్నాను. 80% పీపుల్ అనమాట. అంటే మీ వెయిట్లో ఇప్పుడు ఆల్మోస్ట్ 5-6 kgs 7-8 kgs మీ ఇంటెస్టైన్స్లో పేర్కొనిన టాక్సిన్స్, అన్డైజెస్టెడ్ ఫుడ్, స్టూల్, ఓకే, దీని వెయిటే ఉంటుంది. దీన్ని ఇప్పుడు మీరు చెప్పండి, దాంట్లో మీరు మళ్ళీ తిన్నారనుకోండి, మీరు తినిన ఫుడ్లో న్యూట్రియంట్స్ ఎలా అబ్జర్వ్ అవుతాయి? బికాస్ దెర్ ఇస్ ఎ సేయింగ్, రైట్, యు ఆర్ వాట్ యు ఈట్. యాక్చువల్గా ఇప్పుడు మారిందనమాట. ఇప్పుడు ఉండే కండిషన్స్ ఆ సేయింగ్ ఏమంటే, యు ఆర్ నాట్ వాట్ యు ఈట్, యు ఆర్ వాట్ యు ఈట్ అండ్ అబ్జర్వ్. ఏదైతే నువ్వు తిని నువ్వు జీర్ణం చేసుకోగలుగుతావో అదే నువ్వు. ఎందుకంటే చాలామంది తింటున్నారు కానీ తినింది మొత్తం జీర్ణం అయ్యి మొత్తం న్యూట్రియంట్స్ అబ్జర్వ్ కావడం లేదు. ఎందుకంటే రైట్ సైడ్ ఎట్లుందో అలా తయారైంది గట్. ఇప్పుడు దాన్ని క్లెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పండి, వైరస్ వచ్చిందంటే లెఫ్ట్ సైడ్ ఉండే దాన్ని ప్రిఫర్ చేస్తుందా, రైట్ సైడ్ ఉండే దాన్ని ప్రిఫర్ చేస్తుందా? సింపుల్, దానికి అసలు టైం కూడా అవసరం లే, నేరుగా అదే చెప్తా అండి. ఇది అట్లాంటి డిజీజ్డ్ ఇది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది వృద్ధి చెందుతుంది. టెరైన్ థియరీ ప్రకారము మనం దాన్ని క్లీన్ చేసుకున్నామంటే దానికి స్కోపే లేదు. ఆపర్చునిస్టిక్ పెథోజన్, దానికి ఆపర్చునిటీ కావాలి, అవకాశం కావాలి అది డెవలప్ అయ్యేందుకు, రైట్? సో గట్ మిత్స్ ఏంటి? మిత్స్, నాకు ఏం సిమ్టమ్స్ లేవు, నాకు గ్యాస్ లేదు, అసిడిటీ లేదు, కడుపు బాగా తేలికగా ఉంటుంది కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. నీకు వేరే ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అది నీ గట్ రిలేటెడ్ ప్రాబ్లం అయి ఉంటుంది. మేబీ నీకు ఐడియా ఉండిండకపోయి ఉండొచ్చు. ఇప్పుడు రిమటైడ్ ఆర్థరైటిస్, కొన్ని టైప్స్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిజీజెస్, నాకు జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, రిలేటెడ్ టు గట్ హెల్త్. సోరియాసిస్ ఉంది, రిలేటెడ్ టు గట్ హెల్త్. స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, రిలేటెడ్ గట్ హెల్త్. టైప్ 1 డయాబెటీస్, ఇట్స్ ఆల్సో అన్ ఆటో ఇమ్యూన్ డిజీజ్ రిలేటెడ్ టు గట్ హెల్త్.
ఇటువంటివి యూ హ్యావ్ టు అండర్స్టాండ్. మీకు సిమ్టమ్ లేనంత మాత్రాన అస్యూమ్ చేసుకోవద్దండి నాకంత పర్ఫెక్ట్‌గా ఉందనేసి. ప్లీజ్ గెట్ ఇన్ టచ్ విత్ ఎ హెల్త్ కోచ్. ఎవరీ పర్సన్ సిస్టమ్ ఈస్ డిఫరెంట్. ప్రతి ఒక్క వ్యక్తి రిక్వైర్మెంట్స్ మారిపోతాయి. మీ గట్ మైక్రోబయోమ్, మీ లైఫ్ స్టైల్, దీనికి సంబంధించి ఐ మీన్ టేక్ ఏ అంటే ఒక అడ్వైస్ తీసుకోండి హెల్త్ కోచ్ దగ్గర నుంచి. మీ పక్కింటి వాళ్ళ నుంచి వాళ్ళు చేస్తాను మీరు కాపీ చేసే ప్రయత్నించద్దు. అండ్ ఓకే, పెరుగు తింటే మొత్తం క్యూర్ అయిపోతుంది, మజ్జిగ తాగితే ఓకే ప్రోబయోటిక్స్ దే ఆర్ వెరీ గుడ్. బట్ ఒక సి గ్రేడ్ గట్కి ఏ గ్రేడ్ ర్యాంకింగ్ తీసుకురాలేదు ప్రోబయోటిక్స్. ప్లీజ్ అండర్స్టాండ్. ఆల్రెడీ చెత్త అయిపోయింది అనుకోండి ఒకటి లోపల, దానికి ఏదో కాస్త ప్రోబయోటిక్స్ కొన్ని సప్లిమెంట్స్ అవి వేసేసుకొని మేము రెడీ అయిపోతాం అనుకుంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. ఖచ్చితంగా ఓవరాల్ హెల్త్ని బిల్డ్ చేసుకునే ప్రాసెస్లో గట్ హెల్త్ కూడా డెవలప్ అవుతుంది, రైట్? అండ్ ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ గట్ హెల్త్. జాయిన్ ఎ వర్కౌట్ కమ్యూనిటీ. ఇప్పుడు చాలామంది ఆన్లైన్లో వర్కౌట్ కమ్యూనిటీస్ తో సపోర్ట్ చేస్తున్నారు. మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరన్నా వర్కౌట్ కమ్యూనిటీలో కనెక్ట్ అయ్యి రోజు మార్నింగ్ వర్కౌట్ చేయండి. మీ స్టెప్స్ని ట్రాక్ చేయండి. రోజు మార్నింగ్ మీరు ఎన్ని స్టెప్స్ వేస్తున్నారు, బికాస్ మూమెంట్ ఈస్ ద న్యూ మెడిసిన్. And practice yoga and meditation. Nothing like it, especially in these times, right? It will have a very good effect on your gut health. And last one, intermittent fasting for gut health. మనం మాట్లాడుకున్నాం కదా, intermittent fasting or the 16-hour fasting. సో ఇది వెరీ సింపుల్. సాయంత్రం మీరు ఒకవేళ పొద్దున్న 10 గంటలకు తినారనుకోండి, సాయంత్రం 6 గంటలకి, అంటే 6 గంటల లోపల ఆ విధంగా 8 గంటల లోపల మీ మీల్ని పెట్టుకొని 16 గంటలు ఏమంటారు రికవరీ టైం. డైజెషన్ కావచ్చు, ఎలిమినేషన్ కావచ్చు, అబ్సార్ప్షన్ కావచ్చు, ఈ మొత్తంకి టైం ఇవ్వడం అనమాట. దిస్ వర్క్స్ వండర్స్. ఓకే, నౌ మోర్ ఆన్ దిస్. మీరు ఏ ప్లాన్లోకి రావాలి, దీంట్లో ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఇవన్నీ కూడా ఒక హెల్త్ కోచ్తో. దానిలో నేను ఎక్కువ డీప్గా ఇక్కడ పోవట్లేదు, మీకు ఐడియాలు ఇస్తున్నాను. గట్ హెల్త్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఎక్సర్సైజ్ ద్వారా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మీరు 16-hour ఫాస్టింగ్ ద్వారా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, రైట్? అండ్ డీటాక్సిఫికేషన్ ద్వారా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఆల్ దీస్ థింగ్స్. అండ్ వెరీ ఇంపార్టెంట్, if your ingestion of food is greater than digestion, that is a clear-cut definition of a disease. నువ్వు తినేది నువ్వు జీర్ణించుకునే దానికంటే ఎక్కువ ఉందనుకోండి, ఖచ్చితంగా రోగాన్ని అబ్జర్వ్ చేస్తాం. అంటే ఏమి సింపుల్గా చెప్పాలంటే తక్కువ తినమని. కొంచెం తక్కువ తింటే ఆటోమేటిక్గా యూ విల్ బికమ్ ఎ బ్యాడ్ హోస్ట్ ఫర్ ద వైరస్. రోగానికి నువ్వు చాలా చెడ్డ హోస్ట్ అవుతావు. సో ట్రూత్స్ అబౌట్ టెరైన్ అండ్ న్యూట్రియంట్ డెఫిషియన్సీ, శరీరంలో ఉండే పోషకాలు లోపము వైరస్ని ఏ విధంగా అట్రాక్ట్ చేస్తుంది, దీనికి సంబంధించిన నిజాలేంటి, ఇంతకాలం మనం ఏదైతే మన న్యూస్లో అంతా చూసామో. ఓకే, మనం నేను కొన్ని ప్రిస్క్రిప్షన్స్ యాక్చువల్గా ఈ వైరస్ కోవిడ్లో పేషెంట్స్కి డాక్టర్స్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్స్, దానిలో మీరు గమనించారంటే చాలా మెడిసిన్స్ ఉంటాయి. నేను మెడికల్ పార్ట్ అంతా టచ్ చేయడం లేదు, కానీ మీరు కొన్ని మల్టీ వైటమిన్స్, వైటమిన్ సి అండ్ వైటమిన్ డి, ఒమేగా 3 అండ్ ఇక్కడ బి కాంప్లెక్స్, వైటమిన్ డి అండ్ వైటమిన్ సి, ఇంకో లైక్ మల్టీ వైటమిన్స్, ఇవన్నీ ఎందుకు రికమెండ్ చేస్తున్నారంటే ఇందాక నేను చెప్పినట్టు ఆ మెడిసిన్స్ వైరస్ని చంపేందుకు ఇస్తున్నారు, బాగానే ఉంది. కానీ దేని వలన అయితే ఆ వైరస్ లోపల ఎక్కువ పెరగబోతుందో, అంటే ఒక ఎన్వైరన్మెంట్, ఆ ఎన్వైరన్మెంట్ని కొంచెం డెవలప్ చేసేందుకు
ఇమ్యూనిటీ అనుకోండి, దాన్ని మీరు మనం మాట్లాడుకునే భాషలో ఇమ్యూనిటీ అంటాము. టెర్రైన్ని మంచిగా హెల్తీగా క్రియేట్ చేసి ఆ వైరస్కి అనుకూల వాతావరణాన్ని కాకుండా ప్రతికూల వాతావరణాన్ని క్రియేట్ చేసే విధంగా ఈ వైటమిన్స్ అన్ని ఇంక్లూడ్ చేస్తున్నారు అక్కడ. నేనేం చెప్తున్నా అంటే అక్కడ వరకు వెళ్ళి మెడిసిన్స్ అన్నిటినీ డాక్టర్ చేత ప్రిస్క్రిప్షన్ తీసుకోకుండా ముందు నుంచే మీరు ఆ సిస్టమ్ని రెడీ చేసుకోండి లోపల రైట్ వైటమిన్స్తో. ఎందుకంటే ఇండియాలో ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్. ప్రోటీన్ ఆల్మోస్ట్ మీరు గమనించారంటే 90% జనాభాకి ప్రోటీన్ ఎంత తీసుకోవాలో కూడా తెలియదు శరీరంలోకి మనకు. ఎందుకంటే మన ప్రాబ్లం ఏమి, దాహం వేస్తే నీళ్లు తాగుతాం, ఆకలేస్తే అన్నం తింటాం. బట్ ప్రోటీన్ ఎట్లా తెలుసు ప్రోటీన్ తినాలనేది? శరీరం అడగదు కదా, అరే నాకు ప్రోటీన్ పెట్టు అని శరీరం అడగలేదు కదా. కాబట్టి వీ డోంట్ నో. దట్ ఈస్ బై అన్ఫార్చునేట్లీ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ మనం తినేదానిలో తక్కువ కాబట్టి ప్రోటీన్ డెఫిషియెంట్ కంట్రీ అయిపోయింది ఇండియా. 80% ఆఫ్ ద ఇండియన్స్ ల్యాక్ ప్రోటీన్ ఇన్ దేర్ డైట్స్. అండ్ మీరు చూస్తే ప్రోటీన్ డెఫిషియన్సీ నాట్ ఏజ్ ఆర్ వెదర్ డ్రైవ్స్ COVID-19 పాండమిక్. వన్ ఆఫ్ ద స్టడీస్ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటే మనిషిలో వైరస్, అదే ఇందాక టెర్రైన్ వైరస్ అట్రాక్ట్ అయ్యేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా మల్టీ వైటమిన్స్, omega-3 ప్రోబయోటిక్స్. ఏ శరీరంలో అయితే ఇంకొక న్యూస్ ఉండు, omega-3 ఇండెక్స్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళల్లో డెత్ రేట్ ఎక్కువ ఉందంట కోవిడ్ వలన. omega-3 ఇండెక్స్ అంటే ఏమి, సింపుల్గా ఏం చెప్తున్నారు వాళ్ళు, omega-3 పెరిగింది అనుకోండి లోపల DHA, EPA బాడీలో, డెఫినెట్గా రిస్క్ తగ్గుతుంది. ఎందుకంటే ఆ వైరస్కి ప్రతికూల వాతావరణాన్ని ఇవి క్రియేట్ చేస్తున్నాయి. ఇవన్నీ చాలా అవసరం, రైట్? సో బేసికలీ అండ్ ఆల్మోస్ట్ కొన్ని 500 కోట్లు ఖర్చు పెట్టున్నారంట ఈ మధ్య కాలంలో ఫర్ ఆల్ ది సప్లిమెంట్స్, వైటమిన్స్, వీటికన్నిటికీ. వై డోంట్ వీ బి ప్రొయాక్టివ్? అదంతా ఏదో వచ్చిన తర్వాత చేసే కంటే కొంచెం తెలివిగా, స్మార్ట్గా, విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ కోచ్, హెల్త్ కోచ్, మనకేం కావాలన్నా, నేను ఏం తీసుకోవాలా, ఏం మార్పులు చేసుకోవాలా, నా లైఫ్ స్టైల్లో ఏమి తినాలి అని మీరు డిసైడ్ చేసుకుని ఒక ప్యాకేజ్ సప్లిమెంటేషన్. సో మనం గమనించామంటే చూడండి, మాల్ న్యూట్రిషన్ ఈజ్ థ్రెట్ మల్టిప్లయర్. సో ఇవన్నీ పేపర్లో వచ్చిన న్యూస్లు, విటమిన్ ఈలు, డీలు ఇప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు తిను ఇదే చెప్తారనమాట ప్రాబ్లమ్. తర్వాత ఇదంతా మామూలు అయిపోయినాక ఏం మాట్లాడరు, రైట్? బట్ ఎవరికి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు, ఆర్ యూ రెడీ టు క్రియేట్ ఎ న్యూ టెర్రైన్ అండ్ బీ టోటలీ ప్రిపేర్డ్? అది 3rd వేవ్ కావచ్చు, 30th వేవ్ కావచ్చు, లేదా కరోనా కావచ్చు, లేదా ఇంకొక రోనా కావచ్చు, ఏదైనా కావచ్చు. వాటికన్నిటికీ నీ టెర్రైన్ని నువ్వు రెడీ చేసుకున్నావంటే యూ విల్ బి టోటలీ ప్రిపేర్డ్. సో V stands for vitamins and minerals. Actually, there is a hidden hunger in your body for vitamins and minerals. అంటే నీవు నీ ఆకలిని తీర్చుకుంటున్నావు, కానీ నువ్వు ఫీల్ కానటువంటి ఒక ఆకలి నీ శరీరానికి ఉంది. అదే వైటమిన్స్, మినరల్స్ అన్నమాట. కోరుకుంటాను నీ శరీరం, నాకు ప్రోటీన్ పెట్టు, నాకు C వైటమిన్ ఇవ్వు, నాకు D వైటమిన్ ఇవ్వు, నాకు ప్రోబయోటిక్స్ ఇవ్వు, నాకు omega-3 ఇవ్వు. నీ శరీరం కోరుకుంటుంది. ఇప్పుడు ఈ విపత్కర పరిస్థితుల్లో అది విపరీతంగా బయటపడుతుంది అనమాట. ఎవరు దాంట్లో లోపాలు ఉన్నాయో వాళ్ళని మొత్తం ఫట అనేసి, మిగతా టైంలో అంతా ఏమి లేనప్పుడు బాగా కదలుతా వెళ్తూ ఉన్నారు. బట్ అది హిడెన్ హంగర్. ఎప్పుడు ఓకే, వాళ్ళకు కూడా తెలియదు, నో ప్రాబ్లం. బట్ ఇప్పుడు థింగ్స్ ఆర్ డిఫరెంట్ రైట్ నౌ. అండ్ గుడ్ న్యూస్ ఏమంటే, ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తుంటే మీకు కాస్త హెల్త్ మీద ఇంట్రెస్ట్ ఉందని మేము అజ్యూమ్ చేస్తున్నాము. ఖచ్చితంగా మీరు దీన్ని మీకు తెలిసిన వాళ్ళ, మీ లవ్డ్ వన్స్కి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వీడియో షేర్ చేయండి. దే ఆల్సో షుడ్ నో దట్ మనం కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా చాలా పెద్ద
బ్యాడ్ థింగ్స్ నుంచి టోటల్‌గా సేఫ్ గార్డ్ అయిపోవచ్చు. దాక్కొని ఇంట్లోనే ఉండి మాస్క్ వేసుకోనో, స్టేజ్ ఊడ్చుకుంటూనే మొత్తం అంతా నో. యూ హ్యావ్ టు బి టోటలీ ప్రిపేర్డ్ ఇన్‌సైడ్ ఇంటర్నల్ క్లెన్జింగ్ గురించి నేను మాట్లాడుతున్నాను. రైట్? సో షేర్ ద వీడియో విత్ యువర్ లవ్డ్ వన్స్. లెట్ ఎవ్రీవన్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్రియేటింగ్ ఎ న్యూ సిస్టమ్, healthy system, a very good host for you, a very bad host for the virus. రైట్? ఒక కోచ్ రికమెండెడ్ పిల్లలకి వేరు. ఇప్పుడు ఏదో కిడ్స్కి ఏదో థర్డ్ వేవ్ అది ఇది అని చెప్తున్నారు. పిల్లలు ఉన్నారు మీ ఇంట్లో, వాళ్ళకి ఏమి ఉండాలి, 12 ఇయర్స్ కంటే తక్కువ ఉంటే ఏమి చేయాలి, 25 ఇయర్స్ జాబ్ పోతున్నారు, లేదంటే వాళ్ళ లైఫ్ స్టైల్, వీటన్నిటికి సంబంధించి ఒక కోచ్ రికమెండ్ చేస్తారు. వెల్నెస్ కోచెస్ ఉన్నారు. గెట్ ఇన్ టచ్ విత్ కోచెస్ అండ్ డిస్కస్ అబౌట్ యువర్ హెల్త్. అండ్ ఐ స్టాండ్స్ ఫర్ ఇమ్యూనిటీ బిల్డింగ్ లైఫ్ స్టైల్. ఆల్రెడీ చెప్పాను, ఇమ్యూనిటీ విల్ నాట్ కమ్ విత్ ఎ మ్యాజికల్ పిల్. దెర్ ఈస్ నో మ్యాజికల్ పిల్ ఫర్ ఇమ్యూనిటీ. ఇది ఎవరైనా చెప్పినా అలా వేసుకుని ఇమ్యూనిటీ నాకు డెవలప్ అయిపోయింది, అది జరగదు. ఇమ్యూనిటీకి ఒక లైఫ్ స్టైల్ కావాలి. దాంట్లో కొన్ని అంశాలు మనం మాట్లాడుకున్నాము. డీటాక్స్ అనేది దాంట్లో ఒక భాగము. ఆల్రెడీ చెత్త అంతా పేరుకునింటే దానిపైన మనం ఏం చేసినా అది పెద్దగా సెట్ కాదు. దాన్ని ఫస్ట్ క్లీన్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం ఎక్సర్సైజ్ అనేది నేను చెప్పడం కాదు, అందరికీ తెలిసిన నిజం. సో ఇప్పుడు ఎక్కడ పోయి బయట అంతా చేసే నాట్ ఎన్వైరన్మెంట్ లేదు. ఆన్లైన్ కమ్యూనిటీస్ ఉన్నాయి. ఆ కమ్యూనిటీస్లో భాగం పంచుకోండి. బాడీని యాక్టివ్గా పెట్టండి. అండ్ 16 hour ఫాస్టింగ్. స్టార్ట్ వర్కింగ్ ఆన్ హౌ టు డూ దట్. ఏంటిది? ఓకే. ఆర్ స్టాండ్స్ ఫర్ రెస్ట్. ఇంపార్టెన్స్ ఆఫ్ స్లీప్. రిలాక్స్ అవ్వండి. నిద్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. రీచ్ అవుట్ టు ద రైట్ పీపుల్ హూ కెన్ గివ్ ద రైట్ ఇన్ఫర్మేషన్. అంతేగాని జస్ట్ డోంట్ గో బై గూగుల్ ఆర్ యూట్యూబ్. వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ ఏ న్యూట్రిషనిస్ట్, ఐఎమ్ ఏ వెల్నెస్ కోచ్. ఆ విధంగా మీ కమ్యూనిటీలో లేదా మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళ దగ్గర కూడా చాలామందికి యాక్సెస్ టు సమ్ ప్రొఫెషనల్స్ ఉంటుంది who can give very right information. So reach out to the right people. And U stands for understand the importance of hygiene. Definitely, yeah, cleaning your surroundings, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దాని గురించి నేను మళ్ళీ మీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ దాని గురించి ఎక్కడ చూసినా అందరూ అవే మాట్లాడుతున్నారు. కానీ ఇంటర్నల్ హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంటర్నల్, understand the importance. And S stands for stress management, sun exposure, and speak right words. స్పీక్ రైట్. ఎందుకంటే ఇట్లాంటి టైంలో చాలామంది మనకు ఐడియా ఉంటుంది. చాలామంది చిన్నప్పటి నుంచి అరే అట్లా అనద్దురా తదాస్ దేవతలు ఉంటారని పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు కదా. ఆ టైంలో దో థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్, అంటే మీకు మంచి మాట్లాడండి. అది చాలా ఇంపార్టెంట్. అందుకే చెప్పాను, కనెక్ట్ టు ద రైట్ పీపుల్ అండ్ స్పీక్ రైట్. మై హెల్త్ ఈస్ గోయింగ్ టు బి ఆసమ్. నేను చాలా ట్రెమండస్గా నా హెల్త్ వృద్ధి చెందబోతుంది. త్వరలో పాండమిక్ ఎండ్ అయిపోతుంది. అండ్ వీఆర్ గోయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇంకా స్ట్రాంగర్గా బయట వస్తున్నాము. స్పీక్ రైట్. ఓకే. అండ్ మీరు తర్వాత చేయాల్సిన పనులేంటి? నేను బాగున్నాను, నాకేం కాదు, మనకి అన్ని మామూలేలే. నాకు కొంతమంది అంటే మా దూర బంధువుల్లోనే చెప్తా అంటారు అనమాట, మాకు మన దగ్గరకు రారా నాయన, ఇవన్నీ వస్తే మన దగ్గర ఆడదట్టుకుంటాయి అనేసి. అజంప్షన్స్లో ఉండద్దండి. మీరు చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అవి చేస్తూనే, చేయాల్సిన పనులు అంటే ఏమి? మాస్క్, డబల్ మాస్క్, డోంట్ గో అవుట్, ఎక్కువ అవసరం ఉంటే తప్పనిచ్చి, ఒకవేళ వెళ్తే డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, అండ్ క్యారీ ఏ శానిటైజర్. ఇవన్నీ ఇంపార్టెంట్. అన్నీ చేస్తూ కూడా
అజంప్షన్స్లో ఉండద్దండి. ఓ ఇంకా నాకు ఇది చేస్తున్నా కాబట్టి నాకు ఇంకేం నో, కమ్ అవుట్ ఆఫ్ దట్. ఎందుకంటే ఇంత విన్నారు మీరు. రియలైజ్ ద ట్రూత్. ఆంటోయిన్ బిషామ్ థియరీ, యా జెర్మ్ థియరీ ఇస్ దేర్. మీ వ్యాక్సిన్ టైం వచ్చినప్పుడు వ్యాక్సిన్ వేసుకున్నంత ఫైన్. బట్ ఈ వ్యాక్సిన్ ఎఫికసీ 6 నెలల్లో 8 నెలల్లో అని చెప్తున్నారు. తర్వాత థింక్ అబౌట్ ఇట్. థర్డ్ వేవ్ అంటున్నారు దాని గురించి. సో ప్రిపేర్ ద బాడీ, రైట్? సెట్ ఎ హెల్త్ గోల్. ఒక గోల్ ఫిక్స్ చేసుకోండి విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ కోచ్. ఒకవేళ మీరు ఎక్స్ట్రా వెయిట్ ఉంటే వెయిట్ తగ్గడం, వెరీ గుడ్ గోల్. షుగర్ ఇప్పుడు వాడుతాం దానికంటే 50% తగ్గించేసేయడం, వెరీ గుడ్ గోల్. ఆయిల్స్, మీరు వాడుతున్న ఆయిల్స్ రైటో కాదో నాకు తెలియదు, చేంజ్ చేసుకోవడం టు ద రైట్ ఆయిల్, ఇట్స్ ఎ గుడ్ గోల్. తింటున్న ఫుడ్లో వెజిటేబుల్స్ క్వాంటిటీ పెంచడం, గ్రెయిన్స్ క్వాంటిటీ తగ్గడం, ఇట్లాంటివన్నీ కొన్ని హెల్త్ గోల్స్ సెట్ చేసుకోండి. మేబీ ఒక రోజులో ఇన్ని అడుగులు వేయాలా, ఫిట్నెస్ ట్రాకర్ పెట్టుకొని. ఓకే, వర్క్ ఆన్ యువర్ టెర్రైన్. మీ టెర్రైన్ గురించి తెలుసుకోండి ఒకసారి. ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి ఐడియా లేదు. మీకు మెటబాలిక్ సిండ్రోమ్ అనేది మీరు వినింటే దట్ ఈస్ ద ప్రీకర్సర్ ఫర్ మెనీ డిసీజెస్. డయాబెటీస్ రావడానికి, ఒబేసిటీకి, ప్లస్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్కి, ఉమెన్లో ఉండే పీసీఓడి ప్రాబ్లమ్స్కి, సర్టెన్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్కి, బీపీకి, కొలెస్ట్రాల్స్కి, ఐ మీన్ చాలా దాంట్లకి ప్రీకర్సర్ మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. అండ్ మెటబాలిక్ సిండ్రోమ్కి కోవిడ్కి దేర్ ఇస్ ఎ డైరెక్ట్ కనెక్షన్ అని హార్వర్డ్ మెడికల్ జర్నల్లో దేర్ ఇస్ ఎ పబ్లికేషన్. మెటబాలిక్ సిండ్రోమ్కి అంటే అదే మెటబాలిక్ సిండ్రోమ్ అంటే కూడా ఒక డిజీజ్ టిష్యూనే కదా అది కూడా. అండ్ మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఆల్మోస్ట్ ప్రతి 5 మందిలో 4 మెటబాలిక్ సిండ్రోమ్తో బాధపడుతున్నారు. 5 మందిలో 4. బట్ ప్రాబ్లం ఏమంటే వాళ్ళకి తెలియదు అది, ఎందుకంటే అది రోగం కాదు. సో మీ మేబీ మీకు మెటబాలిక్ సిండ్రోమ్ ఉండొచ్చేమో. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏమంటే లైక్ మీకు కాస్త వెయిట్ పుట్ ఆన్ అవుతున్నట్టు అనిపించడం కావచ్చు, లేదంటే ఇందాక చెప్పిన లైట్ షుగర్ క్రేవింగ్ కావచ్చు, లేదంటే ఇందాక నేను చెప్పిన ఫుడ్లో ప్రోటీన్ ఫుడ్స్ తక్కువ మీరు తింటూ ఎక్కువ కార్బ్ ఫుడ్స్ తింటూ ఉంటే ఆటోమేటిక్గా మీకు మెటబాలిక్ సిండ్రోమ్లోకి ఎంటర్ అయిపోయింటారు. వీటన్నిటికి సంబంధించి ఒక్కసారి డిస్కస్ చేయండి విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ వెల్నెస్ కోచ్. మన టెర్రైన్ ఓకే, మెటబాలిక్ సిండ్రోమ్ నుంచి బయట వచ్చేస్తున్నామంటే 90% అన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయట వచ్చినట్టు. అండ్ ఒక హెల్త్ కమ్యూనిటీలో కనెక్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ ఫర్ ఆప్టిమల్ హెల్త్, బెస్ట్ హెల్త్, అద్భుతమైన హెల్త్ని అచీవ్ చేసేందుకు ఒక హెల్త్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. అండ్ స్పీక్ రైట్. ఓకే, సో ఆల్మోస్ట్ ఎవరీ అడ్వర్సిటీ హ్యాస్ ఎ గ్రేటర్ బెనిఫిట్. ప్రతి విపత్తులో ఏదో ఒక మంచి విషయం కూడా ఉంటుంది. నాకు తెలిసి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసుకొని చూసామనుకోండి, ఇఫ్ యూ రియలీ అబ్జర్వ్ ఈ పాండమిక్లో, ఓకే వాట్ ఈస్ ద థింగ్ దట్ కుడ్ బి గుడ్ ఇన్ దిస్ పాండమిక్ అనేసి నాకు తెలిసి this pandemic is challenging everybody to become healthy. పర్సనల్ ఛాలెంజ్ పోస్ట్ చేస్తుంది. ఐ మీన్ యూ నీడ్ టు బికమ్ మోర్ హెల్తీ బాస్. బికాస్ చాలామంది చాలా చోట్ల డూ యువర్ పార్ట్, బికమ్ రెస్పాన్సిబుల్, ఇవన్నీ హ్యాష్ ట్యాగులు పెడుతున్నారు. నీ వంతు నువ్వు చేస్తున్నావా, బాధ్యత ఉందా నీకు? యాక్చువల్ బాధ్యత అంటే ఏమంటే ఇక్కడ అద్భుతమైన ఆరోగ్యంగా నిన్ను నువ్వు కన్వర్ట్ చేసుకోగలిగిన ఆరోగ్యవంతమైన ఒక ఆర్గానిజంగా నిన్ను నువ్వు మార్చుకోగలిగిన అనుకోండి, అది 100% నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్టు, నీ పార్ట్ నువ్వు పూర్తిగా నిర్వర్తించినట్టు ఈ పరిస్థితుల్లో. దట్ ఈస్ వాట్ దిస్ పాండమిక్ ఈజ్ ట్రైంగ్ టు టెల్, రైట్? సో దీంట్లో ఉండే గుడ్ థింగ్ ఏమంటే, అఫ్కోర్స్ చాలా చాలా ట్రాజడీ, చాలా చుట్టూ చాలా జరిగింది, కానీ ఏదైనా ఒక మంచి మెసేజ్ మీరు తీసుకోవాలనుకున్నారంటే ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ టు బికమ్ మోర్ అండ్ మోర్ హెల్తీ. ఇట్స్ టెలింగ్ దట్ ఎస్ దేర్ ఆర్ డెఫిషియన్సీస్, లోపాలు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి.
అండ్ అవి చాలా నాకు లోపలికి ఎంటర్ అయ్యి నీ లోపల నేను డెవలప్ అయ్యేందుకు. సో అండ్ ఇంతసేపు నేను చెప్పింది రాకెట్ సైన్సే కాదు. రాకెట్ సైన్స్ అయితే కాదు. చాలా చిన్న చిన్న విషయాలు ఇవన్నీ మీరు డెఫినెట్‌గా ఒక కోచ్ సహాయంతో కొన్ని గోల్స్ సెట్ చేసుకొని బిగినింగ్‌లో హిప్పోక్రటీస్ ఏదైతే ఒక స్టేట్మెంట్ చెప్పారో, డిజీజ్ గురించి కాదు, మనిషికి వస్తుండే రోగం గురించి కాదు. ఏ మనిషికైతే రోగం రాదో అట్లాంటి మనిషి గురించి తెలుసుకో. అట్లాంటి మనిషిగా మనందరం అవ్వాలి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎక్కువ టైం కూడా పట్టదు. ఇట్ విల్ నాట్ ఈవెన్ టేక్ 1 month టు టోటలీ ట్రాన్స్ఫార్మ్ యువర్ బాడీ ఇంటూ ఎ వెరీ గుడ్ హెల్తీ ఆర్గనిజం. ఓకే. సో ఆల్ ద బెస్ట్.